ఇదే తేదీ పోయిన నెల నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ దేవుడు ఈ స్థలంలో నన్ను నిలబెట్టారు కాబట్టి ఐ కెన్ బోల్డ్లీ టెస్టిఫై. నన్ను ఎంతగానో ప్రేమించిన నా భర్త 13 సంవత్సరాల యొక్క వివాహము తర్వాత మేము ఒక ఆరాధన స్కూల్ని నడిపిస్తాం విజయవాడ పట్టణంలో, హెవెన్స్ కల్చర్ చర్చ్ అనే పేరుతో. ఈ హెవెన్స్ కల్చర్ వర్షిప్ సమిట్ని జూన్ 2వ తారీఖున మేము ప్రారంభించడం జరిగింది. 10 రోజుల స్కూల్ అండి అది. అయితే 10వ రోజుకి సంబంధించి సకలమైన కార్యక్రమాలన్నీ మేము చేసుకుంటూ ఉన్నాము. అనేక మంది బిడ్డలు అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు. మహారాష్ట్ర, అలాగే ఎన్నో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి వాళ్ళ వర్షిప్ టీమ్స్, ఆరాధన టీమ్స్ అందరూ కలిసి ఈ వర్షిప్ స్కూల్లో ఆరాధన గురించి, నిజమైన ఆరాధికులుగా ఎలాగ ఎదగాల అని అందరూ కలిసి నేర్చుకోవడానికి ఒక ట్రైనింగ్ స్కూల్ లాగా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు మా సంఘమునకి ఇచ్చిన దర్శనం బట్టి మేము ముందుకెళ్తా ఉన్నాము. అలాగే ఒక 5 సంవత్సరాల విరామం తర్వాత, కోవిడ్ తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ ఆ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. అయితే చాలా అద్భుతమైన రీతిలో దేవుడు నడిపిస్తూ ఉన్నారు స్కూల్ని. ఒక గొప్ప దేవుని యొక్క ఆత్మ నడిపింపు, ఆయన మూవ్ని మేము ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాము ఆ 10 రోజులు. అది కూడా పెంతెకోస్తు దినాల్లో జరిగింది అది ఆ స్కూల్. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నూతనమైన కుమ్మరింపు ఈ బిడ్డల మీద ఉండాలని, వారు తిరిగి ఎక్కడెక్కడైతే నిలబడతారో అక్కడ అభిషేకించబడిన ఆరాధికులుగా నిలబడాలన్న ఆశతో నా భర్త గారు, నేను ఈ వర్షిప్ స్కూల్ గురించి మేము ఎంతగానో ప్రార్థించి, సంఘమంతా ప్రార్థించి ఈ వర్షిప్ స్కూల్ని రీస్టార్ట్ చేయడం జరిగింది. అయితే 8th డే మేము ముగించుకొని ఆ రోజు కూడా ఆరాధన సమయం జరిగింది చర్చ్లో. 8వ రోజు అంటే ఇదే రోజు 10వ తారీఖు పోయిన నెల మేమందరం కలిసి రాత్రి 11:30 గంటలకి అలా ఆరాధించి ముగించుకొని అంతా అయిపోయినసరికి మేము ఇంటికి వెళ్ళేసరికి ఆయన నాతో నువ్వు పైకెళ్ళు, నేను వస్తాను అని చెప్పేసి అన్నారనమాట. నేను మా ఇంటికి వెళ్ళి, ఎందుకు ఇలా అన్నారు, ఆయన కొంచెం అనీజీగా ఉంది, నేను అప్పటికే అలసిపోయాను రోజంతా స్కూల్లో. సో నువ్వు పైకెళ్ళు, నేను వస్తానని అన్న మాటే ఆఖరికి ఆయన నాతో అన్న మాట. ఆ తర్వాత నాకు మా స్కూల్లో ఉన్న బిడ్డలు వాళ్ళు ఫోన్ చేసి ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఒక మేజర్ స్ట్రోక్తో ఆయన పరలోక రాజ్యం చేరడం జరిగిందని నాకు ముందు చెప్పలేదు వారు. బట్ నేను ఎప్పుడైతే హాస్పిటల్కి నేను వెళ్ళేసరికి అప్పటికే ఆయన ప్రాణం విడిచిపెట్టి ఉన్నారు. కానీ నేను ఎప్పుడైతే ఆయన శరీరంను అలాగా చూస్తూ ఉన్నానో దేవుని యొక్క అద్వితీయమైన సమాధానం నన్ను క్రమ్మిందండి. అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. అదే అంటున్నారు కదా, అది మన మూలమైంది కాదు, ఆయన బలాధిక్యము. నిజంగా చెప్పాలంటే నేను చాలా ఎమోషనల్ ఉమెన్ని, చాలా బలహీనురాల్ని, భావోద్వేగం చాలా ఎక్కువ, వెంటనే వస్తుంది కన్నీరు, కానీ వెంటనే విరిగిపోతాను నేను ఇంకెవరికైనా ఏమన్నా అయినా. అలాంటిది నా సొంత భర్తని నేను చూసినప్పుడు ఒక రకమైన ధైర్యమును, ఒక రకమైన సమాధానము నా హృదయాన్ని, నా జీవితాన్ని నేను క్రమ్మడము నేను గమనించాను, గ్రహించాను. అయితే నా భర్త నాతో ఎప్పుడు బ్రతికున్నంత కాలం అన్నారు, నేను కనుక పరలోక రాజ్యం వెళ్తే నువ్వు ఏడవద్దు, నేను దేవుని దగ్గరికి ముందు వెళ్తున్నాను అంటే అన్న మాట ఆయన నాతో ఎన్నోసార్లు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు అనేవాళ్ళు. నేను ఎప్పుడైతే ఆ రోజు ఆయన అక్కడ చూశానో, ఆయన అన్న మాటలు నా హృదయంలో, నా మనసులో ఇలా తిరుగుతూ ఉంది. అయితే ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, మేము తిరిగి సంఘానికి వెళ్ళి ఆ మృతదేహం ఆయనది అక్కడ తీసుకొని వచ్చారు. అయితే వర్షిప్ స్కూల్లో మేము అంటే ఇంకా అయిపోయింది, ఇది జరిగింది కాబట్టి ఈ వర్షిప్ స్కూల్ ముగించాలి అని చెప్పి నేను అఫీషియల్గా వర్షిప్ సమిట్ ఇక్కడితో అయిపోయింది, మనం ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోదాము అని చెప్పి నేను నిలబడి కొద్దిసేపు బిడ్డల్ని ఆదరించడానికి, ఎందుకంటే వారి హృదయాలు కూడా చెదిరిపోయి ఉంటాయి ఈ పరిస్థితి. అరే ఇలా వచ్చాము, ఇట్లా జరిగింది, మన సేవకుడికి ఇలా అయింది అనే అందరి హృదయాలు కలవరంతో ఉంటుంది కాబట్టి
నేను నిలబడి సంఘం ఎదుట అలాగే ఈ బిడ్డల ఎదుట కొద్ది నిమిషాలు ఆరాధించి వాళ్ళని ఆదరించడానికి దేవుడు నిలబెట్టినప్పుడు సాక్ష్యమును పంచుకొని కిందకు వచ్చేసరికి నాతో అన్నారు, అక్క మేము ఎక్కడికి వెళ్ళము. శామ్ అన్న, మా హస్బెండ్ పేరు శామ్, పాస్టర్ శామ్ అన్న 12వ తారీఖు వరకు స్కూల్ అనుకున్నారు కదా, ఈ 2 రోజులు కూడా మేము ఉండి మీతో ఉండి కలిసి దేవుణ్ణి ఆరాధించి అప్పుడు మా గృహాలకు వెళ్తామని ఎవరు విడిచిపెట్టి వెళ్ళలేదు క్యాంపస్ని. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నెక్స్ట్ 2 దినాలు జరిగిన కార్యము నేను నా మనుషుల మాటలతో నేను చెప్పలేను. పాస్టర్ శామ్ వాళ్ళ అక్క వాళ్ళు న్యూజిలాండ్లో ఉండడం జరిగింది. వాళ్ళు రావడానికి ఆలస్యమైంది కాబట్టి ఆ 2 డేస్ ఆయన్ని మేము బరీ చేయలేకపోయాం. ఆయన మార్చురీలో ఉన్నారు. ఆ 2 రోజులు ఆయన మార్చురీలో ఉన్నప్పుడు ఎడతెగక ఆరాధన జరుగుతూ ఉంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలాగైతే దేవుడు పాస్టర్ శామ్ కోరుకున్నారో ఆ 2 రోజులు కూడా ఆరాధన ఆగకుండా, దేవుని వాక్య పరిచర్య ఆగకుండా 12వ తారీఖు ఏదైతే స్కూల్ డేట్ మేము అనుకున్నామో ఆ 12వ తారీఖు ముగించుకొని 13వ తారీఖు ఆయన యొక్క బరియల్ చాలా ఘనంగా దేవుడు జరిగించారు. హల్లెలూయా. అది నేను ఎందుకు ఈ మాటలు నేను చెప్పగలిగినంటే, విరిగిన జీవితాల నుండి ఎక్కువ సువాసన వస్తుంది. హల్లెలూయా. విరిగిన జీవితాల నుండి ఆయన మహిమ ఎక్కువగా వెల్లడించబడుతుంది. అది వాక్యం చెప్తుంది. మీకు ఎంతమందికి తెలుసో, ఒక స్త్రీ తన జీవితం అంతా కూర్చుకొని సంవత్సరం అంతా కూర్చుకున్న ఒక డబ్బులతో ఒక అట్ట జతామాంసి అత్తరు తీసుకొని ఆ అత్తరు సీసా తీసుకొచ్చి యేసు పాదాల దగ్గర ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విరక్కొట్టి అక్కడ కన్నీటితో ఆయన పాదములు తుడుస్తూ యేసుని ఆరాధిస్తుందంట. హల్లెలూయా. ఆరాధన అంటే ఇందాక సేవకుడు కూడా చెప్తా ఉన్నారు, ఆరాధన అంటే కేవలం 2 పాటలు పాడి మనం వెళ్ళిపోవచ్చు, లేదా మన జీవితాలే ఆయనకి ఆరాధనగా మార్చుకోవచ్చు. హల్లెలూయా. విరిగిన మనం ఎన్నో పరిస్థితుల్లో అందరు ఇరుకు శ్రమల మార్గంలో వెళ్ళిన వారమే. నాదొక సాక్ష్యం అయితే మీదొక సాక్ష్యం ఉంటుంది ఖచ్చితంగా. ఒక్కొక్కరి జీవితంలో ఒక విరిగిపోయిన పరిస్థితి ఉంటుంది, నలిగిన శ్రమలు పడిన. హల్లెలూయా. కానీ అపాయము ఉన్ననో ఉపాయము లేని వారమో కాము. హల్లెలూయా. పడద్రోయబడినను మనము నశించు వారము కాము. హల్లెలూయా. ఇది మన అందరి సాక్ష్యమై ఉండను గాక సంగమా. దేవుని ప్రియ సంగమా, దేవుని వధువుగా మనం కట్టబడుచుండగా ప్రతి ఇరుకులోనూ శ్రమలలోనూ మన నుండి శ్రేష్టమైన ఆరాధన వచ్చునుగాక. హల్లెలూయా. ప్రతి విరిగిపోయిన పరిస్థితుల నుండి ఇంకా శ్రేష్టమైన సువాసన కలిగిన పాత్రలుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దునుగాక. సరిచేస్తూ తీర్చిదిద్దుతూ, హల్లెలూయా, ఆయన పోలికలోనికి మనల్ని మార్చుతున్నారు ఆయన సంఘముగా. ఆమెన్. ఆయన వధువుగా ఆయనలాగా మనం కనబడాలి. హల్లెలూయా. ఆయన మన పెళ్లి కుమారుడు, మన కొరకు తిరిగి రానై ఉంటున్న రాజు. ఆయన పోలికలోనికి సంఘముగా, వ్యక్తులుగా, కుటుంబాలుగా మనం ప్రతిదినము మన ప్రతి పరిస్థితుల్లో మనం మార్చబడుతూ చెక్కబడుతూ ఆయనలాగా. ఒక మాట ఉంటుంది వాక్యంలో, కీర్తనలకు రాసిన గ్రంథంలో, వాటిని ఆరాధించువారు వారిలాగే ఉంటారని. వాళ్ళ కళ్ళున్నా చూడలేవు, చెవులున్నా వినలేవు, వాటిని ఆరాధించువారు వారిలాగే ఉంటారని విగ్రహాల గురించి రాస్తూ వస్తున్న కీర్తన. కానీ అది మనకి మనం వర్తించుకుందాం. ఆయన ఆరాధించువారు ఆయనలాగా ఉంటారంట. హల్లెలూయా. ఆయన చూసి ఆరాధనలో ఆయన ముఖమును తేరి చూసి ఆయనలాగా మన జీవితాల్లో మార్చబడే ఆ దినాల్లో, కడవరి దినాల్లో మనం ఉన్నాం సంగమా. హల్లెలూయా. మనల్ని చూసినప్పుడు ప్రజలు యేసును చూచుదురుగాక. హల్లెలూయా.